పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఇప్పుడు స్థానిక సంస్థలపై దృష్టి పెట్టింది. 50% పైగా స్థానాల్లో గెలవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నది. దీన్ని సాధ్యం చేసుకునేందుకు గల మార్గాలను అన్వేషిస్తున్నది. ఇది జరగాలంటే ఇతర పార్టీల నుండి చేరికలు ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే పార్టీలో సంస్థాగత మార్పుల నేపథ్యంలో తీసుకునే నిర్ణయం ఆధారంగా చేరికలు ఉంటాయని తెలుస్తున్నది. ఇక రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుండి చేరికలు ప్రోత్సహించాలని బీజేపీ భావిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను చెక్ పెట్టాలంటే ఇది తప్పనిసరని అంటున్నది. ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుండి వలసలు భారీగా ఉండే అవకాశాలున్నాయి. గతంలో బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన నేతలకు పలువురు గులాబీ నేతలు ఇంకా టచ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరితో సంప్రదింపులు జరిపి పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే బీజేపీలో ఉన్న నేతలు పలువురు నాయకులతో చర్చలు సైతం జరిపినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలంటే బీఆర్ఎస్ గ్రౌండ్ ఖాళీ చేయాలని కమల్నాథులు భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీని ఢీకొట్టడం కష్టతరం అవుతుందని, అందుకే ప్రధానంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేసుకుని ఆ పార్టీ నేతలను చేర్చుకోవాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి మొదలు రాష్ట్ర నాయకత్వం వరకు త్వరలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలువురు స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ను ఆశిస్తున్నారు. ఎవరికి వారుగా ఆ పోస్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పార్టీ ఎవరిపై భరోసా ఉంచుతుందనేది చూడాలి. స్థానిక సంస్థలో సత్తా చాటాలంటే స్టేట్ వైడ్గా బలమున్న నేతకు ఇస్తేనే జాయినింగ్స్ పెరుగుతాయని పార్టీ సైతం భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర బాధ్యతలు ఎవరికి ఇస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొన్నది.